ఈరోజు జియో నంబర్ 107, 108 రద్దు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్ గారు మీ అందరికీ సుపరిచితులు. తర్వాత ఈ కేసులో మన హైకోర్టులో వాదిస్తున్నటువంటి శ్రీ ట్యాగూర్ యాదవ్ గారు, తర్వాత పెద్దలు నవేంద్ర ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత విద్యార్థుల తరపున అనేక కేసుల్లో ఫైట్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు వేదికపై ఉన్నారు. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేపు 12వ తారీఖు ఈ యొక్క కేసు హైకోర్టులో వస్తుంది విచారణకు. ఈ సందర్భంగా ప్రభుత్వం తన యొక్క ఒపీనియన్ కోర్టుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జీవోలు ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుంటే, ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో రెండు రకాల కాలేజీలు ఉండేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పూర్తిగా మెరిట్ మీనే సీట్లు కేటాయించడం జరిగేది. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్కి ఇస్తారు. అది మినిమం ఫీజు తోటి అవి భర్తీ చేస్తారు. మిగిలిన 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అందులో రెండు రకాలుగా 35% బి కేటగిరీ, ఇంకొక 15% ఎన్ఆర్ఐ కోటా అనేది ఉండేదన్నమాట. అయితే ఈ గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త జీవోలు తీసుకొచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో 50% పాత పద్ధతిలోనే కన్వీనర్ కోటాలను, మిగిలిన 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని, మరొక 15% ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేది పెట్టారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు వచ్చేసి సంవత్సరానికి 12 లక్షలు ఫీజు పెట్టారు. అది 5 సంవత్సరాలకి 60 లక్షల రూపాయలు అవుతుంది. అట్లానే ఎన్ఆర్ఐ సీట్లు వచ్చేసి సంవత్సరానికి 20 లక్షల ఫీజు కట్టాలి. 5 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధమైనటువంటి వ్యాపారం చేయటం అనేది సమర్థనీయం కాదు. ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం చేసిన ఇన్వెస్ట్మెంట్ తోటి, ప్రజలు కట్టిన పన్నులతోటి ఇల్లు చేస్తూ, మళ్ళీ ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాయో అదే విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి అది సమంజసం కాదు. వీటికన్నా ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బెటర్ అనిపిస్తుంది. ఏ విధంగా అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కట్టినా కూడా వాళ్ళు 50% సీట్స్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ కట్టినటువంటి కాలేజీలో 50% పేమెంట్ సీట్స్ అవుతున్నాయి. మిగిలిన 50%లో 15% అంటే 7.5% వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి. మనకి నికరంగా మిగులుతుంది ఎంతంటే 42.5% సీట్స్ మాత్రమే వీటిలో మనకి నికరంగా మిగులుతున్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలు కూడా నష్టం. గవర్నమెంట్ దీన్ని వదిలేసుకోవడం బెటర్ అట్లాంటప్పుడు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని నిర్వహించాలంటే తప్పనిసరిగా ఈ సీట్లన్నీ కూడా మెరిట్ మీనే ఇచ్చినప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం అమ్ముతుంది ఈ సీట్లు కాదు, కష్టపడి చదివిన విద్యార్థులకు జీవితాలని వెలగట్టి వేలం వేస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులైనటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించకుండా ఈ ప్రభుత్వంనైనా ఈ యొక్క తప్పిదాన్ని సరిదిద్దుకొని ఈ విద్యార్థులకి న్యాయం చేయాలని, ఆ విధంగా జియో నంబర్ 107, 108 రద్దు చేస్తూ ఒక ప్రకటన చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.